మనిషి ప్రయాణానికి చివరి మజిలీ రుద్రభూమి. బతికినన్నాళ్ళు ఎలా ఉన్నా కడసారి ప్రయాణం ప్రశాంతంగా సాగాలని, ఆత్మ శాంతించాలని కోరుకుంటాం. కానీ విశాఖ అగనంపూడిలోని ఈ శ్మశాన వాటిక బతికున్న వారికే కాదు, తనువు చాలించిన వారికి నరకాన్ని చూపిస్తోంది. అభివృద్ధికి అతి చేరువలో ఉన్న ఆదరణకు ఆమడ దూరంలో అనాథలా రోధిస్తోంది. ఈ అంతిమ తీరంపై మా ప్రతినిధి చంద్రశేఖర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రతినిధులు మారిన ఈ శ్మశాన వాటికి మాత్రం ఎవరికీ కనిపించడం లేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎప్పటికైనా అధికార యంత్రాంగం, నియోజకవర్గ ఎమ్మెల్యే సైతం ఈ శ్మశాన వాటికపై దృష్టి సారించి ఇక్కడ ఉన్న శవాలకు రక్షణ కల్పించాలి మహాప్రభు అంటున్నారు ఇక్కడ వాసులు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ అగనంపూడి శ్మశాన వాటిక నుండి. పగలే చుక్కలు చూపిస్తున్న ఈ రుద్రభూమిలో ఆత్మలు కాదు, అడుగడుగునా అవస్థలే దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి ఆనవాళ్లు లేక ఆక్రమణల నీడలో అంతిమ శ్వాస విడుస్తున్న అగనంపూడి శ్మశాన వాటిక దుస్థితి అన్నీ ఉన్నా అంతులేని ఆవేదన. ఇదే అగనంపూడి శ్మశాన వాటిక దీనగాథ. జాతీయ రహదారి పక్కనే ఉన్న దీని తలరాత మాత్రం మారలేదు. కైలాసనాథుడు కొలువైన చోట కనీస వసతులు కరువయ్యాయి. కాటి కాపరే కాదు, కనీసం పట్టించుకునే నాథుడే లేడిక్కడ. అందుకే ఈ రుద్రభూమి అభివృద్ధికి నోచుకొని అనాథ భూమిగా మారింది. ఇది 79-85 వార్డు. ఇది శ్మశాన వాటిక అండి. ఈ శ్మశాన వాటిక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ముగ్గురికి కలిపి ఇచ్చారు. కానీ ఈ శ్మశాన వాటిక యాక్చువల్గా శ్మశాన వాటిక కంటే జీవీఎంసీ డంప్యార్డ్ లాగా కనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. దీనికి 1,50,00,000 నిధులు విడుదల చేశారని ప్రభుత్వం అంటున్నారు. కానీ ఆ విడుదల చేసిన డబ్బులతో వీళ్ళు ఏమి చేశారు అన్నది ఇక్కడ ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే దీనికి ఒక కేర్ టేకర్ లేరు, ఎవరూ లేరు. దీన్ని అసలు ఎవరు పట్టించుకునేవారు కూడా ఎవరూ లేరు. ఇది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్కి అయితే శ్మశానం అనేది చాలా పవిత్రంగా చూసుకుంటాము. ఎందుకంటే ఎవరికైనా సరే చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇక్కడికే రావాలి చివరికి. అలాంటిది ఈ ప్రదేశాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత నీట్గా ఉంచుకోవాలి మనం. మనిషి మరణం తర్వాత మర్యాదగా సాగనంపడం మన సాంప్రదాయం. కానీ ఇక్కడ ఆ మర్యాదకే చోటు లేదు. వానొస్తే ఉన్న ఒక్క చితికే దిక్కు. రెండో శవం వస్తే గంటల తరబడి నిరీక్షణ తప్పదు. ఒకప్పుడు మండల పరిధిలో ఉన్న ఈ స్థలం ఇప్పుడు 79-85 వార్డుల నడిబొడ్డున ఉన్న ఇద్దరు కార్పొరేటర్ల కళ్లకు ఆనలేదు. ప్రజాప్రతినిధుల చూపు పడక భూబకాసురుల కన్ను పడింది. ఫలితంగా ఎకరం స్థలం కాస్త గజాల స్థలంగా కుచించుకుపోతోంది. 79-85 వార్డులో ఈ సంబంధించిన బర్రెల గ్రౌండ్, ఈ శ్మశాన వాటికలో చాలా సంవత్సరాలు బట్టి అన్ని ఊరు ప్రజలు కూడా వినవించుకుంటున్నారు. కానీ ఒకటి ఇక్కడ నేను గవర్నమెంట్ ఇచ్చింది 1,30,00,000 రూపాయలు అనేసి దీనికి కట్టడానికి, గోడ కట్టడానికి, దీని డెవలప్మెంట్కి ఇచ్చారని అన్నారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వారు ఇప్పుడు అలాగే బల్రెడ్డి సత్యనారాయణ గారు, అలాగే గంతకూరు అప్పారావు గారు చెప్పిన మాటలు అంటే పెయింటింగ్ ఓన్లీ గోడకు పెయింటింగ్ వేశారంట తప్ప వీటికి గోడ కట్టడం కానీ ఒకటే కట్టారంట. ఆ శ్మశానం తాలూకు కాల్చింది ఒక చిన్నది కట్టారంట తప్ప తక్కువ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది ఏంటని అందరికీ కూడా ఇది బాగా అనిపిస్తుంది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే మట్టిలో కలిసిపోవాలన్నది ప్రతి ఒక్కరి ఆశ. కానీ ఈ శ్మశాన వాటిక దుస్థితి చూస్తే చనిపోవడానికే భయం వేస్తోంది. స్వయానా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలోనే ఈ దుస్థితి. అభివృద్ధికి ఆమడ దూరంలో, ఆక్రమణలకు అతి చేరువలో ఈ అంతిమ తీరం అనాథలా రోధిస్తోంది. ఒకప్పుడు శ్మశానం పక్కన స్థలం కొనాలంటే భయపడేవారు. ఇప్పుడు ఏకంగా శ్మశానాన్నే కబ్జా చేసేందుకు భూబకాసురులు కాచు కూర్చున్నారు. నగరం పెరుగుతోంది, ధరలు పెరుగుతున్నాయి. కానీ తలరాతల జ్ఞాపకాలకు నిలయమైన ఈ నేల మాత్రం శిథిలమవుతోంది. ఇక్కడ అగనంపూడి ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో దరిదాపు 50,000 మంది నివాసం ఉంటున్నారు. ఈ ఒక స్థలము 3 ఎకరాల పైగా ఉండేది. ఇప్పుడు దరిదాపు 2 ఎకరాల దగ్గర వచ్చినది. ఎకరం స్థలం కబ్జా అయి ఉన్నది. అలాగే గత పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కట్టినటువంటి ఈ
సమాధి నిర్వాహకులు ఏదైతే ఉందో దాన్ని కాల్చే ఒక ఇవి ఉన్నాయో అవి తప్ప ఈ మధ్యకాలంలో జీవీఎంసీ వారు ఒకటే కట్టారు. మరి అది జీవీఎంసీ వారు 1.5 కోటి నిధులు రిలీజ్ చేసి ఈ శ్మశానం డెవలప్ చేశాము అని చెప్తున్నారు తప్ప కానీ ఈ శ్మశానంలో డెవలప్మెంట్ అయితే ఎటువంటిది కనిపించట్లేదు. ఓట్లతో గెలిచిన నేతలు ఎదుగుతున్నారు, వారి వారసులు ఎదుగుతున్నారు. కానీ తరతరాలుగా అంతిమ యాత్రకు సాక్షిగా నిలుస్తున్న ఈ పవిత్ర స్థలం మాత్రం నేల చూపులు చూస్తోంది. కర్మకాండలు చేయడానికి కనీసం కూర్చునేందుకు ఓ అడుగు లేదు, కాస్త సేద తీరడానికి నీడలేదు. బతికున్నప్పుడు ఎలా బతికినా చనిపోయాక కూడా ఈ కష్టాలేనా? ఈ దుస్థితిని చూస్తే ప్రాణం పోయిన శవానికి తిరిగి ప్రాణం వస్తే నా దహనం ఇక్కడ వద్దు అని ఘోషించేంతగా దారుణంగా ఉంది అగనంపూడి శ్మశాన వాటిక పరిస్థితి. శ్మశాన వాటికకు రాత్రి వెళ్ళాలంటే భయపడుతుంటారట. కానీ ఈ శ్మశాన వాటిక మాత్రం పగటిపూట వెళ్ళాలన్న ప్రజలు తెగ భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇందుకీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా శ్మశాన వాటికకు రాత్రి వెళ్ళాలంటే భయపడుతుంటారట. కానీ ఈ శ్మశాన వాటిక మాత్రం పగటిపూట వెళ్ళాలన్న ప్రజలు తెగ భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇందుకీ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మనిషి నిర్మించిన కాంక్రీట్ జంగిల్లో మానవత్వపు చివరి ఆనవాళ్లు చెరిగిపోతున్నాయి. అభివృద్ధి వెలుగుల కింద అంతిమ సంస్కారానికి చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి ఈ రుద్రభూమి రోదన్ను విని దాని పునరుద్ధరణకు నడుం బిగించాలని స్థానికులు కోరుతున్నారు.